హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈస్ కౌశిక్ ఫ్రమ్ శ్రీ గణేష వ్లాగ్స్. ఈరోజు మనము నేను చేసే వీడియో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి. అవి ఏంటంటే నార్మల్లీగా మనకిప్పుడు ఉన్న పర్టికులర్ కొన్ని స్టేట్స్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ మీద కొన్ని లిమిట్ క్రాస్ అనేది జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్కి ఎవరు అంటే వాళ్ళ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. ఐ అగ్రీ దట్. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లాంగ్వేజ్ అనేది చాలా గ్రేట్. మనతో లాంగ్వేజెస్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకు రెస్పెక్ట్ ఉండాలి, ఇది ఉండాలి. కానీ ఆ లాంగ్వేజ్ ఇది ఉందని చెప్పి పర్టికులర్ థింగ్స్ బేసిస్ మీద ఓవర్ యాక్షన్ చేసుడు, నోటికి వచ్చినాడు వాగుడు, అవతల వాళ్ళని ప్రెషర్ పెట్టుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక స్కూల్ టీచర్ని. ఐ హ్యావ్ వర్కింగ్ ఇన్ స్కూల్స్ ఫ్రమ్ 15 years ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్. నేను ఎంతోమంది స్టూడెంట్స్కి చదువు చెప్పాను. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు చూడండి, సినిమాలలో ఎన్నో మూవీస్, తెలుగు మూవీస్ ఉండనివ్వండి, బాలీవుడ్ మూవీస్ ఉండనివ్వండి, హాలీవుడ్ మూవీస్ ఉండనివ్వండి, అక్కడ ఏం చెప్తారు స్టూడెంట్స్ గురించి. ఇప్పుడు మొన్న కూడా ఒక మూవీ వచ్చింది, మన సుమంత్ గారి సినిమా. అందులో కూడా అనగనగా సినిమాలో కూడా ఏం చెప్పారు, పిల్లలకు చదువు అనేది నవ్వుతూ ఆనందంగా ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలి అని అన్నారు. మరి ఆ టైంలో పిల్లలకు చదువు గురించి మనం అంతా ఫోకస్ చేసి అంత ఇది చేసి వాళ్ళ ప్రెషర్ పెట్టొద్దని ఎన్నో ఇది చేశారు. మన ఆమీర్ ఖాన్ సార్ 3 Idiots మూవీ కూడా తీశారు. అందులో కూడా ఏం చెప్పారు, పిల్లలకి మెంటల్ ప్రెషర్ కుక్కర్లాగా ట్రీట్ చేయొద్దు అన్నారు. సో ఇలా ఎన్నో మూవీస్ వచ్చాయి, ఎన్నో థింగ్స్ వచ్చాయి. అలాంటప్పుడు మరి ఏ పర్టికులర్ స్టేట్ అని ఉండనివ్వండి, వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళకి వస్తే మాట్లాడతారు. కానీ కంపల్సరీగా నువ్వు మాట్లాడకపోతే నేను చంపుతాము, నేను నరుకుతాము, ఇది ఎక్కడ రూలు? ఇప్పుడు చాలా రోజుల నుంచి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇయర్స్ నుంచి అని నేను చెప్పొచ్చు. ఒక పెట్రోల్ బంక్లో ఒక పర్సన్ పెట్రోల్ పోపించుకోవడానికి వెళ్తే అతను కన్నడలో మాట్లాడమని అక్కడికి వెళ్తున్న ఒక పర్సన్ అంటున్నాడు. నాకు ఒకటి అర్థం కాదు బాస్, అతను పెట్రోల్ పోపించుకోవడానికి వచ్చాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద స్టేట్ నేమ్, ఎందుకంటే లేనిపోని గొడవలు అవుతాయి. సో అక్కడ మరి ఇది అవుతున్నప్పుడు మరి ఏమైనా కానీ ఐ టెల్ ద స్టేట్ నేమ్. కర్ణాటకలో ఒక పెట్రోల్ బంక్లో అతను పెట్రోల్ పోపించడానికి వచ్చాడు. అతను అంటున్నాడు కన్నడ మాట్లాడు, లేకపోతే నువ్వు ఈడు ఉండొద్దు, చేయొద్దు. బాస్ ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో చాలామంది ఉన్నారు. బెంగళూరు ఈజ్ హౌ మెట్రో సిటీ, హైదరాబాద్ కూడా మెట్రో సిటీయే. మరి ఇక్కడ తెలుగు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడేటోళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మలయాళం మాట్లాడేటోళ్ళు ఉన్నారు, తమిళ్ మాట్లాడేటోళ్ళు ఉన్నారు, కన్నడ మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఒరిస్సా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, గుజరాతీ మాట్లాడే ఉన్నారు, మరాఠీ మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇంతమంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ముంబైలో కూడా ఉన్నారు. మరి మీ బెంగళూరు అంత గొప్పతనం ఏంటి? ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి అని చెప్పట్లేదు. నేను రీసెంట్లీ ఒక బ్యాంక్ ఎంప్లాయీని హెరాస్మెంట్ చేశారంట. కన్నడలో మాట్లాడు, లేకపోతే నువ్వు ఇక్కడ పని చేయొద్దు. బాస్, అది ఆ బ్యాంక్ ఎంప్లాయీ. మీ బ్యాంక్స్లలోకి వెళ్ళి నువ్వు మా లాంగ్వేజ్ మాట్లాడు అని రూల్ పెట్టలేవు. ఓకే, ఇక్కడ మనకి ఏ పర్టికులర్ స్టేట్లో అయినా సరే, స్కూల్స్లలో సరే, ఏదైనా సరే అది ఇది ఉంటే అది ఉంటుంది. కానీ నువ్వు కంపల్సరీ లాంగ్వేజ్ మాట్లాడు, ఆ లాంగ్వేజ్ మాట్లాడు అని చెప్పలేవు. ఇట్స్ నాట్ అ పర్టికులర్ రూల్. ఓకే, యూ హ్యావ్ టు, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ then he will talk. It's not compulsory rule that you should talk in a particular language only. Okay, తెలుగు అనేది తెలుగు మాట్లాడతారు. ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్తారు, కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్, హిందీ, తెలుగు రావాలి అంటారు. మీ లాంగ్వేజ్ మీ పర్టికులర్ స్టేట్లలో ఉంటే మీ లాంగ్వేజ్ పెట్టుకోండి, ఎవరు వద్దంటే లేరు. కానీ కంపల్సరీగా మాట్లాడాలి, లేకపోతే ఇది అదే అని మేము మా గుండాయిజం చేసామంటే నడవదు. ఇప్పుడు అంతేందుకు రీసెంట్లీ ఇంకో కాంట్రవర్సీ అయింది. వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్స్ తమన్నా గారు ఆమెని మైసూర్ శాండల్ కంపెనీ వాళ్ళు 6.2 crores ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు. మట్ లోకల్ కన్నడ యాక్టర్స్ని ఎందుకు పెట్టుకోవట్లేదు? తమన్నా అనేది పెట్టుకుంటారా? మాకు ఒక విషయం చెప్పండి, మీ లోకల్ కన్నడ యాక్టర్స్ని ఎందుకు పెట్టుకోవట్లేదని మీరు స్ట్రైక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఓకే, ఒక మాట చెప్పండి, మరి మీ కన్నడ యాక్టర్స్ ఇక్కడ మా టీవీలలో వచ్చి ఆడిషన్లు ఇచ్చి యాక్టింగ్ ఎందుకు చేస్తారు? బిగ్ బాస్లో ఎందుకు వస్తారు? మీ కన్నడ బిగ్ బాస్ లేదా? మీ కన్నడ బిగ్ బాస్లో చేసుకోమనండి. ఇక్కడ ఎందుకు వస్తారా? సీరియళ్ళలో చేస్తారు ఫస్ట్. అసలు మీరు వచ్చి ఇక్కడ ఆడిషన్ ఎవడేమన్నాడు? మీ కన్నడ సీరియల్లో చేసుకోండి, మీ కన్నడ సినిమాలలో చేసుకోండి. మీ వాళ్ళు నిఖిలు అమర్ ఇంకోడ ఓడ వేస్ట్ పృథ్వీ, వీళ్ళంతా నిఖిలు పృథ్వీ ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నారు. వాళ్ళంతా ఎందుకు వస్తారయ్యా? నాకు అర్థం కాదు. నిఖిల్ పృథ్వీ ఎందుకు వస్తారు? అసలు వాళ్ళు గేమ్ ఎట్లా గెలుస్తారు? పైసలు ఇచ్చి గేమ్ గెలిచిళ్ళు బిగ్ బాస్ మొన్న నిఖిల్. లేకపోతే అసలు గౌతమ్ మా తెలుగు అవతానికి గెలవాల్సిన మాట, లేదంటే అవినాష్ గెలవాల్సిన మాట. మీరు ఎవడరా అసలు? మీ కన్నడ యాక్టర్స్ ఇక్కడ వచ్చేసి తెలుగు సీరియల్ ఎట్లా చేస్తారు?
మీ వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు సీరియల్ చేయవచ్చు, మీ వాళ్ళు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్లు గెలవచ్చు. తమన్నా అటు టాలీవుడ్లో యాక్టింగ్ చేసింది, బాలీవుడ్లో యాక్టింగ్ చేసింది. షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టార్స్ ఆఫ్ ద పర్టికులర్ టూ ఇండస్ట్రీస్కి మంచి ఫేమస్ స్టార్ అండ్ షీఈ్ ద ట్రెండింగ్ స్టార్. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్లలో షీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఫీమేల్ హీరోయిన్స్. ఆమెను పెట్టుకున్నారు, అది వాళ్ళ కంపెనీ ఇష్టం. మీరెవరయ్యా? మరి మీ వాళ్ళని తీసుకుపోండి, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోండి. నిఖిల్ని, పృథ్వీని, వీళ్ళందరిని తీసుకుపోండి. మరి మీ వాళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఎందుకుంటారు? బంజారీస్లో పెద్ద పెద్ద ఇల్లులు ఎందుకు కొనుక్కొని ఉంటారయా? ఎప్పటి నుంచో యాక్టింగ్లో చేస్తుందంటే ఎందుకు చేస్తారయా? మీ కన్నడ సీరియల్స్లో ఎందుకు చేసుకోరు? మరి మీకు మీ లోకల్ కన్నడ యాక్టర్స్ కావాలి కదా మీకు. మరి మీ లోకల్ కన్నడ యాక్టర్స్ వచ్చి ఇది ఉంటున్నారు, ఎందుకుంటారయా? ఉండవద్దు మీ లోకల్ కన్నడ యాక్టర్స్ ఇక్కడ. మీ కన్నడ యాక్టర్స్ని మీ దగ్గర పెట్టుకోండి, అక్కడ ఇల్లులు కొనుక్కోమనండి. ఎందుకంటే మీకు ఇక్కడ గతి లేదు, మీకు అక్కడ ఎవడు వేషాలు ఇయ్యడు. ఇక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి నా సీరియళ్ళలో చేసుకుంటా, మా బిగ్ బాస్లలో పార్టిసిపేట్ చేసి పైసలు సంపాదించుకొని మీరు ఇది చేస్తారా? ఈడు ఇల్లులు కొనుక్కుంటారు, ఆడ పైసలు పెట్టుకుంటారు. వారే బాగుంది మీది. మళ్ళీ ఎవరైనా హీరోయిన్లు తీసుకొని ఇది చేసుకుంటే మా లోకల్ కన్నడ యాక్టర్స్ని తీసుకోలేదు. మళ్ళీ మీ లోకల్ కన్నడ యాక్టర్స్ ఇక్కడ సీరియల్ ఎందుకు చేస్తారు బాస్ మీ సీరియళ్ళల్లో? వై యూ డూ పీపుల్ విల్ డూ ద సీరియల్స్ హియర్? Your Kannada actors, why do they do the serials here? Tell them to do the serials and movies there. They have no right to do any kind of serials here. ఎందుకు పిలిపిస్తారు? మా వాళ్ళు ఎవరు పిలవరు. మా దగ్గర లేరా? మా తెలుగు ఎంతోమంది లోకల్ యాక్టర్స్కి ఇది లేక ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటా, పాన్ షాపులు చేసుకుంటా ఇది చేస్తున్నారు. ఎంతోమంది ఇప్పటికీ కూడా యాక్టింగ్ హంట్ కోసము స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఇక్కడ తిరుగుతున్నారు రోడ్ల మీద. మేమేమో రోడ్ల మీద తిరగాలి, మేమేమో బిచ్చం అడుకోవాలి. మీరు కన్నడకి వెళ్ళి వచ్చి మీరు ఆడిషన్స్ ఇస్తే మిమ్మల్ని పెట్టుకుంటారు. బాగుంది బాస్ మీది. మళ్ళీ మా వాళ్ళని తీసుకోలేదు. మరి మీ వాళ్ళు ఇక్కడ వచ్చి యాక్టింగ్లు చేస్తున్నారు కదా, మరి వాళ్ళని తీసుకోరు. ఇవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడవద్దు ఇంకొకసారి. మా లోకల్ కన్నడ యాక్టర్స్ని తీసుకోలేదు, చెయ్యలేదు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు? మీ లోకల్ కన్నడ యాక్టర్స్ని తీసుకోపోండి ఇక్కడికి వెళ్ళి. ఆ పృథ్వీని, ఆ నిఖిల్ గారిని తీసుకోపోండి. వాడు బిగ్ బాస్ ఎట్లా గెలిచాడు? ఎట్లా అర్హతుడు వాడు? అప్పుడు రాలేదు. గెలవగానే మావాడు గెలిచిండు. ఏంది గెలిచింది మీ ఓడు? మరి ఇప్పుడు ఆ రాయల్ ఛాలెంజ్ బెంగళూరులో ఎంతమంది కన్నడ ప్లేయర్స్ ఉన్నారో చూపెట్టండి. ఒక్క కన్నడ ప్లేయర్ ఉన్నాడా? ఎవడున్నాడు? విరాట్ కోహ్లీ మావోడు. మరి మేము కూడా మాట్లాడతాం, కులము మతం మేము మాట్లాడతాం. మా క్షత్రియుడిని మా క్షత్రియుడు విరాట్ కోహ్లీ మా హైదరాబాద్ టీంలో తీసుకుంటాం. మేము మాట్లాడి మా హైదరాబాద్ ప్లేయర్ దాంట్లో తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్. ఎవడున్నాడు కన్నడ వాడు? ప్లేయర్ చూపెట్టండి, ఒక్క కన్నడ ప్లేయర్ని చూపెట్టండి. హీఈస్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు ఫ్రమ్ లాస్ట్ 18 years. MS Dhoni is playing in Chennai from last 18 years. He didn't change the team at all. Sorry, 18 years కాదు, 16 years. 2 years ఏదో చెన్నై బ్యాన్ అయింది. బట్ విరాట్ కోహ్లీ ఈస్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు ఫ్రమ్ లాస్ట్ 10 years. Is he the Kannada player? He belongs to the Bangalore. He belongs to Delhi. He's a Delhi local boy. He should play in Delhi Capitals. Why he's playing in Bangalore? వేస్ట్ మాటలు మీకే కాదు, మాకు వస్తాయి. కానీ మేము వేస్ట్ మాట మాట్లాడడం, నిజం మాట్లాడతాం. బేకార్ మాటలు మాట్లాడిందంటే మంచిగా ఉండదు. మీ కన్నడ యాక్టర్స్ని తీసుకోపోండి, పృథ్వీని, నిఖిల్ని తీసుకోపోండి. అట్లాంటి నా కొడుకులు మస్తు మంది ఉన్నారు ఇక్కడ మా టీవీలో యాక్టింగ్లు చేసుకుంటాము ఉన్న రోజులు. ముందు వాళ్ళని వెళ్ళిపోమనండి. ఎవరికిరా మీరు ఉండేది? ఎందుకుంటారా? ఎందుకు చేస్తారా? మా వాళ్ళు మస్తు మంది ఇక్కడ బిచ్చమడుకుంటా తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళని తీసుకోండి. బేకార్ మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాం నా కొడుకుల్లారా. ఎవడరా ఇక్కడ? ఓడు కూడా పృథ్వీ, నిఖిల్కి ఓట్లు వేయలేదు. మీరేసీలో బెంగళూరు వాళ్ళు మా తెలుగు జిల్లాలకి ఒక్క ఓటు కూడా రాలేదు. పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాం నా కొడుకుల్లారా మీరు. నేను ఆమెను తీసుకోలేదు, బ్రాండ్ అంబాసిడర్ దానికోసం అనట్లేదు. మా లోకల్ కన్నడ యాక్టర్స్. మరి మీ లోకల్ కన్నడ యాక్టర్స్ ఎవరిది ఇక్కడ ఇది ఉందని మాట్లాడతారు? ఎందుకు యాక్టింగ్లు చేస్తారు మీరు ఇక్కడ వాళ్ళు? వెళ్ళిపోండి, గెట్ లాస్ ఫ్రమ్ హియర్. మా తెలుగు యాక్టర్స్ని పెట్టుకుంటాం. ఎందుకు ఆడిషన్లు ఇస్తారు మీరు ఇక్కడికి వచ్చి? మీకు అక్కడ మీ వాళ్ళు గతి లేక మీ వాళ్ళు తీసుకోకపోతే ఇక్కడికి వచ్చి బిచ్చం అడుకుంటే తీసుకోవాలి. మేము మాట్లాడతాం. ఇప్పుడు మేము బిచ్చం వేస్తే మీరు యాక్టింగ్లు చేస్తున్నారు. మీ వాళ్ళు ఎందుకో తీసుకోలేదు. మరి మీ లోకల్ కన్నడ యాక్టర్స్ మీకు అంత ఇది ఉంది కదా, మా వాళ్ళు మస్తు ఇది చేస్తారు, అది చేస్తారు. మరి ఎందుకో ఇది కాలేదు? ఇక్కడ ఎందుకు సెట్ అయ్యిళ్ళు? ఇక్కడ ఇల్లులు ఎందుకు కొనుక్కుంటుళ్ళు? మరి అక్కడ ఇల్లులు కొనుక్కోలేదు, అక్కడ ఉండలేదు.
ఎప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఏందనేది. మీ వాళ్ళు అక్కడ తీసుకోకపోతే ఇక్కడికి వస్తున్నారు, మరి మీ వాళ్ళు తీసుకోరు. కన్నడ సీరియల్స్లా, కన్నడ సినిమాలల్లా బేకార్ మాటలు మాట్లాడితే ఇంకోసారి మంచిగా ఉండదు. మేము తెలుగు వాళ్ళము, మేము అందరినీ కూడా వెల్కమ్ చేస్తాం. ఓన్లీ హైదరాబాద్ అండ్ ముంబై వెల్కమ్స్ ఆల్ ద పీపుల్. చేయి ఇట్లా పెట్టి ఇట్లా మేము చేప నుంచి ఇది చేసుకుంటాం, రండి ఓర్ వెల్కమ్, విల్ వెల్కమ్ ద పీపుల్. వేరే సిటీస్ కూడా కొంతమంది చేస్తుండొచ్చు, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఇస్ డజంట్ మీన్ ఎనీథింగ్. బిఆర్ అంబేద్కర్ సార్ ఏం చెప్పారు? ఎవ్రీ క్యాస్ట్ రేస్ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్ రేస్ రిలీజన్ లాంగ్వేజే కానీ ఏది కూడా బ్యారియర్ లేదు, అన్నీ కూడా ఈక్వల్ అని చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు బాస్? మీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఉండొచ్చు, మేము కాదని అనట్లే. ఫోర్స్ఫుల్గా పెట్టి ఇచ్చేసి అది చేసి మాట్లాడాలి. మా లోకల్ కన్నడ యాక్టర్, మీ లోకల్ కన్నడ యాక్టర్స్ని తీసుకోపోండి, పోండి నడవండి. మీ పృథ్వీని నిఖిల్ని తీసుకోపోండి. మీ పృథ్వీ నిఖిల్ వీడు ఇల్లులు కొట్టుకొని ఐడ ఇల్లులు కట్టుకుంటారు, అక్కడికి పంపిస్తారు. ఏం ఎవంది పైసా? ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఈ పైసలు మీవి? మీకు నా టాలెంట్ ఉన్నది, మీ ముఖం టాలెంట్ ఉంటే మరి ఆడ తీసుకోపోతే ఈడెట్లా తీసుకున్నారు? మీ కన్నడ సినిమాలలో సీరియల్లో తీసుకోలేదు, మరి ఇక్కడ ఎట్లా తీసుకోళ్ళు? ఆడ తీసుకోకనే కదా ఈడ వచ్చి బిచ్చం పడుకుంటే మేము తీసుకుంది. ఆడ గతి లేదు, ఆడ గతి ఉండదు ఎవరు అడుక్కోవడానికి. ఈడికొచ్చి నకరాలు చేస్తుంటారు. ఇక్కడ బిగ్ బాస్లలో వస్తారు, అక్కడ కన్నడ బిగ్ బాస్లో చేసుకోండి. మరి ఇక్కడ ఎందుకు వచ్చిళ్ళు మీరు? వేస్ట్ మాటలు, బేకార్ మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఏది ఉన్నా, ఏ పర్టికులర్ ఇది ఉన్నా, ఏ కంపెనీ ఉన్నా, ఏది ఉన్నా ఎవరిది వాళ్ళ ఇష్టము, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. తీసుకోలేదంటే ఎవడు చేసిలో మీ వాళ్ళకు ఎంత పొగరు అహంకారం ఎంత చూడలేదా? మన పృథ్వీ నిఖిల్కి ఎంత అహంకారం, ఎంత పొగరు, ఎంత యాటిట్యూడ్. ఇక్కడికి వచ్చిన మా తెలుగు స్టార్స్ని, మా రోహిణిని మీ పృథ్వీ వాడు ఏంది ఇట్లా కింది మీదకి చూస్తారు? ఆడోళ్ళని అదా మీరు రెస్పెక్ట్ ఇచ్చేది? మీరు ఇదా ఇచ్చేది రెస్పెక్టు? ఆమె ఎంత కష్టపడుకుంటూ పైకి వచ్చింది రోహిణి గారు, ఆమెని కింది మీదికి చూసుకుంటే ఎక్కరిస్తాడా? మీకు అంత పొగరా? ఏం యాటిట్యూడ్, ఏం సంపాదించిండు పృథ్వీగాడు, బొంగుగాడు? ఏం పీకిండన్నాడు, ఏం చేసిండని? వేస్ట్ నా కొడుకు. ఆడవాళ్ళని చూసే తరిక అదేనా? కింది మీదికి చూస్తాడా? వేస్ట్ నోటికి వచ్చినట్టు అవుతాడా? ఆమెను ఒక్క ఆమెనేనా? ఇంతమందిని అనలేదు. ఇవన్నీ కాదు. ఇంకొకసారి ఎవరినన్ను తెలుగు వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ కన్నడ వాళ్ళని తీసుకుపోండి, ఇడికెళ్ళి తీసుకోపోండి. మీ కన్నడ వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి, పృథ్వీని నీకెళ్ళి అక్కడ పెట్టుకోండి. ఇంకొకసారి ఇక్కడ ఎవడు ఉండొద్దు, కన్నడ వాళ్ళు ఎవడు ఉండొద్దు, ఎవడు బిగ్ బాస్లో కానీ మా టీవీలో కానీ ఎవడు కన్నడ యాక్టర్స్ ఉండొద్దు. మస్తు మంది ఉన్నారు మీ వాళ్ళు ఇక్కడ. జీవితాలు నాశనాలు చేసి ఫ్యామిలీస్ నాశనాలు చేసి ఇది చేసుకుంటా చేస్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డీటెయిల్. బట్ ఒకటి చెప్తున్నా, ఎవడన్నా కన్నడ ఇదని కాదు, ఏ లాంగ్వేజ్ ఇది కాదు, ఏది ఇది కాదు. మీకంత ఇది ఉంటే, అభిమానం ఉంటే మీ యాక్టర్స్ని నీటికెళ్ళి తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకొని చేయించుకోండి. అంతేగాని ఇక్కడ ఈ థింగ్స్ అని మాత్రం ఇది చేయదు.